బ్రాహ్మిన్ కమ్యూనిటీలో అగ్రవర్గం అనేది ఒకటే ఉంది, కానీ మనకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ చాలామంది ఉన్నారు ఈ కమ్యూనిటీలో, అలాంగ్ విత్ మెనీ అదర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్. సో దీంట్లో ఏంటంటే మనం ముఖ్యంగా బ్రాహ్మిన్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయాలి. ముఖ్యంగా అర్చక వర్గం కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, లేకపోతే అర్చక వర్గ వాళ్ళు ఎవరన్నా బయటికి పంపించిన వాళ్ళ పిల్లల్ని, లేదా ఉద్యోగస్తుల పిల్లల్ని పంపించిన వాళ్ళకి వీళ్ళకి తోడుగా ఉండడానికి గవర్నమెంట్ ఒక సపోర్ట్ ఇస్తుంది అన్న పాయింట్లో మనం దీన్ని టేకప్ చేసి మహాసమ్మేళన రవీంద్ర భారతిలో 29వ తారీఖు పెట్టాము. సో ఇదేంటంటే దీని ముఖ్యంగా అన్ని అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో భిన్నంగా వేరే వేరే అసోసియేషన్ అన్ని ఫామ్ అయ్యాయి. ఎవ్రీ అసోసియేషన్ బాగానే చేస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. బట్ వాళ్ళ కష్టాలు చెప్పుకుని విన్నవించుకోవడానికి లాస్ట్ పోయిన ప్రభుత్వం ఒక దిశ వరకు వచ్చినా కూడా పూర్తిగా రావాల్సిన బెనిఫిట్స్ బ్రాహ్మిన్ కమ్యూనిటీకి రావట్లేదు. ఈ యొక్క గవర్నమెంట్లో మనకి ఈ ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా వస్తాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు, సో దానికి మనం అవకాశం తీసుకుని వాళ్ళ దగ్గర మనం విన్నవించుకుంటే ఏ ఏ స్థాయిల్లో ఏ ఏ మనకి సొల్యూషన్స్ దొరుకుతాయి, ఏ ఏ బెనిఫిట్స్ మనం వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు, ఇంక్లూడింగ్ పరిషత్ కానీ అకౌంట్స్ ఏవైతే ఇవ్వాల్సి వచ్చిందో లోన్ కింద ఇవ్వాలని, ఇవన్నీ కూడా మా పరిగణలోకి తీసుకుని దీన్ని మనం సార్ట్అవుట్ చేసుకుని బ్రాహ్మిన్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఇది పెడతాం.